ఈ ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి గారు కానీ, షాడో ముఖ్యమంత్రి లోకేష్ గారు కానీ, మరి ఆరోగ్య శాఖ మంత్రి కానీ ఎవరైనా సరే ఆరోగ్యశ్రీ ఆగిపోయింది, పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, పేదలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది, దీనిపైన ప్రభుత్వం ఎలాగైనా సరే ఒక మంచి పరిష్కారాన్ని చూపించాలన్నటువంటి ఒక్కటంటే ఒక్క మాట ఈ వారం రోజుల్లో మనం ఎక్కడైనా విన్నామా, చూసామా అని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మీరు చూసుకోండి, ఈ ప్రభుత్వం వచ్చి సుమారుగా 22 నెలలు కావస్తుంది. ఈ కేవలం ఈ 22 నెలల కాలంలోనే దిస్ ఈజ్ ది సెకండ్ మేజర్ డిస్రప్షన్. ఆ మాటకు వస్తే ఈ 22 నెలల కాలంలో డిస్రప్షనే కాదు, ఇది ఆరోగ్యశ్రీ మొదలు పెట్టిన తరువాత దిస్ ఈజ్ ద సెకండ్ మేజర్ డిస్రప్షన్. ఈ మాదిరి ఆగిపోవడం అనేది దిస్ ఇస్ ద సెకండ్ టైం. ఫస్ట్ టైం ఎప్పుడయ్యా అంటే మొన్న అక్టోబర్ 2025 అక్టోబర్, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 2 సార్లు మేజర్ డిస్రప్షన్ వచ్చింది. ఒకటి 6 నెలల క్రితం అక్టోబర్లో, ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి. అక్టోబర్లో సేవలు ఆగిపోవడానికి కారణం కానీ, రెండోసారి ఏప్రిల్లో సేవలు ఆగిపోవడానికి కారణం కానీ సేమ్ ఒకటే కారణం, గవర్నమెంట్ బిల్స్ ఇవ్వడం లేదు. ఒప్పందం ప్రకారం ఏంటి, 45 రోజులకు క్లెయిమ్ చేసినటువంటి బిల్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేయాలి. 45 రోజులకి ఒక ప్రొసీజర్ చేసి ఆ కన్సర్న్డ్ నెట్వర్క్ హాస్పిటల్ వాళ్ళు దాని డబ్బులు ప్రభుత్వం నుంచి క్లెయిమ్ చేస్తే, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి క్లెయిమ్ చేస్తే 45 రోజుల్లో బిల్లు రిలీజ్ చేయాలి. దట్ ఈస్ ది రూల్. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 45 రోజులు కాస్త 450 రోజులు దాటినా సరే, ప్లీజ్ మార్క్ మై వర్డ్, 450 రోజులు దాటినా సరే బిల్స్ క్లియర్ చేయకపోయేసరికి మరి హాస్పిటల్స్ కూడా ఇబ్బందే కదా. సంవత్సరాల తరబడి బిల్స్ పెండెన్సీ ఉంటే 1 కోటో 2 కోట్లో కాదు, 3200 కోట్ల రూపాయలు పెండెన్సీ ఉంటే కనీసం ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా అనిపించకపోవడం, వారం రోజుల నుంచి ఆరోగ్యశ్రీ సేవల్ని అత్యవసర సేవలతో సహా ఓపీ, ఇన్పేషెంట్స్, ఎమర్జెన్సీ, ఆల్ కైండ్స్ ఆఫ్ ఆరోగ్యశ్రీ సర్వీసెస్ ఆ పూర్తి స్థాయిలో ఆపేసినా సరే కనీసం ఈ ప్రభుత్వంలో స్పందన లేకపోవడం ఈ ప్రభుత్వం యొక్క మొద్దుబారుతనానికి నిదర్శనమని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను.